మహేష్ బాబు సినిమాకి ఏ రోజు కూడా కాంట్రవర్సీ వచ్చింది లేదు. సినిమా హిట్టో ఫ్లాపో అది మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా నచ్చితే నచ్చినట్టు లేదంటే లేనట్టు. సో ఈ విషయాన్ని స్వయాన మహేష్ బాబే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఒక సినిమా విషయంలో 'గుంటూరు కారం' విషయంలో ఒక పాట విషయంలో పర్టిక్యులర్గా ఇంత కాంట్రవర్సీ అనేది రావటం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే కూడా ఎందుకు ఈ అనవసరమైన కాంట్రవర్సీ అని చెప్పేసి ఒక ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది. నిజానికి ఏ పాటొచ్చినా, ఏ కంటెంట్ వచ్చినా పాజిటివ్, నెగెటివ్ అనేది కామన్. సో దానికి సంబంధించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ వస్తారు. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా పేజెస్‌లో ఎవరి అభిప్రాయం పర్టిక్యులర్‌గా ఇప్పుడు సోషల్ మీడియా పరిధి పెరిగిపోయింది కాబట్టి దాన్ని వాడుకుని సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సినిమా యూనిట్ అనేది ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంది. సేమ్ టైము దానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా వాళ్ళు సోషల్ మీడియా నుంచే కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో 'గుంటూరు కారం'కు సంబంధించి ఈ టీజర్‌కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పర్టిక్యులర్‌గా మహేష్ బాబు ఒక మాస్ లుక్‌తో ప్రజెంట్ చేయటం అనేది అభిమానులు ఎంతో ఆకట్టుకుంది. ఆ టీజర్ వచ్చిన తర్వాత గ్లింప్స్ ఏదైతే వచ్చిన తర్వాత ఇది మళ్ళీ పోకిరి రేంజ్ సినిమా అని చెప్పేసి వాళ్ళందరూ మెంటల్‌గా ఫిక్స్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో తొలుత ఒక లిరికల్ సాంగ్‌ను మహేష్ బాబుతో సంబంధించిన ఆ టైటిల్ సాంగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేకర్స్ విడుదల చేయడం జరిగింది. నిజానికి ఆ సాంగు గ్లిమ్స్ ఆ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసినప్పుడే ఇది పర్వాలేదు అంటే పాజిటివ్‌గానే ఉంది గానీ బట్ ఇది ఇంకా సరిపోలేదు. ఇంకా బెటర్‌గా ఉంటే బెటర్ ఏమో అనే ఒక ఫీలింగ్‌ను అప్పటి ఆడియన్స్ కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి పెద్ద డిస్కషన్ అనేది ఎక్కువ జరగల. బట్ ఎప్పుడైతే 'ఓ మై బేబీ' అని చెప్పేసి ఈ రొమాంటిక్ సాంగు వాళ్ళొక లవ్ సాంగ్‌ను తాము విడుదల చేస్తున్నాం అని చెప్పేటినప్పటి నుంచి కూడా సో ఖచ్చితంగా ఇది థమన్ స్టైల్‌లో మహేష్ బాబు వాళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన గత పాటల తరహాలోనే లాస్ట్ ఇయరే 'కళావతి' వచ్చింది. అంతకుముందు 'దూకుడు' సినిమా కోసం గానీ, 'బిజినెస్ మ్యాన్'కి గానీ మంచి మంచి వీళ్ళ కాంబినేషన్‌లో పాటలు వచ్చాయి కాబట్టి సో దీనికి కూడా అదే తరహా ఆ రేంజ్‌లో ఈ పాట ఉంటుందని చెప్పేసి ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇది చాలా క్లారిటీగా పాట ఉన్నప్పటికీ కూడా చాలా ఫ్లాట్‌గా ఉంది. ఎలాంటి మ్యాజిక్ అనేది మ్యూజిక్‌లో పరంగా ట్యూనింగ్‌లో గానీ, లిరికల్‌గా పదంగా గానీ అభిమానులు ఊహించినంతగా లేదు అని చెప్పే ఎక్కువ డిస్కషన్ అనేది తెర మీదకి వచ్చింది. ఈ క్రమంలో తమన్ మీద గానీ, రామ్ జోగయ్య శాస్త్రి మీద గానీ విపరీతమైన ట్రోలింగ్ అనేది జరిగింది. అయితే దీన్ని చూసి వదిలేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ పర్సనల్ అటాకులను భరించలేక సోషల్ మీడియా వేదికగా చేసుకుని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అందులో తాము ఎంత మేరకు ఏది చూడాలి, ఏది తీసుకోవాలనే విషయాన్ని ఎవరికి వాళ్ళు పర్సనల్‌గా తీసుకుని దానికి సంబంధించి ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. అయితే రామజోగయ్య శాస్త్రి మాత్రం తొలిసారి తన పాట, తన సాహిత్యానికి సంబంధించి ఇలాంటి ఒక నెగటివిటీ రావడం పట్ల తొలిసారి ఆయన చూడటం. ఇంతకుముందు ఏ పాటలకు కూడా రామజోగయ్య శాస్త్రి విషయంలో ఇంత ట్రోలింగ్ అనేది చూడలేదు. ఈ పాటకి పర్టిక్యులర్‌గా తెలుగు కంటే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడారు అని చెప్పేసి రిపోర్ట్ వినిపించింది. సో తన సాహిత్యం మీద ఇలాంటి కామెంట్స్ రావడం పట్ల ఆయన హర్ట్ అయ్యి పద్ధతిగా తమ ఫీడ్‌బ్యాక్‌ని తెలియజేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఆయన కొంచెం హార్ష్‌గానే కామెంట్స్ పెట్టడం. దానికి మళ్ళీ సోషల్ మీడియాలో రిప్లైలు రావటం, రకరకాల డిస్కషన్స్ అనేవి రావటం. అల్టిమేట్‌గా ఏంటంటే చివరికి రామ్ జోగయ్య శాస్త్రి ట్విట్టర్ నుంచి దూరం కావాల్సి వచ్చింది. ఆయన కంప్లీట్‌గా మూసుకొని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఇదే విషయాన్ని రామ్ జోగయ్య శాస్త్రికి సపోర్ట్‌గా నిర్మాత నాగవంశీ కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో అభిమానులను ఉద్దేశిస్తూ కూడా కొంచెం కాంట్రవర్సీగా కూడా యానిమల్ పైరేటెడ్ వీడియోను ఆయన తీసుకుని ఆయనకు ఒక మేనరిజంను కొంచెం అడల్ట్ మేనరిజంను ఆయన చేస్తూ కూడా అభిమానులను ఉద్దేశించి హార్ష్ కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. అయితే తర్వాత కొద్దిసేపటికే అభిమానులు నా ట్వీట్‌ని చూసి మీరు ఫీల్ అయ్యి ఉంటారు. సేమ్ మా టీం కూడా ఇదే తరహా ఫీలింగ్‌తో ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. సినిమాని మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనే కోణంలో ఆయన ఈ వివాదానికి ముగింపు పెట్టినప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే పర్లేదు. ఏదైనా తేడా వస్తే అప్పుడు చూసుకుందాం అనే ధోరణిలో అభిమానులందరూ కూడా మళ్ళీ ఒక రిప్లై ట్వీట్లు అనేవి దీని మీద వేయటం అనేది మొత్తానికి 'గుంటూరు కారం' ఘాటు అనేది ఈ 'ఓ మై బేబీ' పాటతో మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. సినిమా పోకిరి రేంజ్ హిట్ అవుతుందా ఏంటనేది పక్కన పెడితే సినిమాను ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేందుకు చాలామంది అభిమానులు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ఈ తాజా కాంట్రవర్సీ అనేది అసలు ఎందుకు డిస్కషన్ అభిమానులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలనే ధోరణిలో చిత్ర యూనిట్ కూడా వాళ్ళ మధ్య కూడా ఒక డిస్కషన్స్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఉన్న ఈ అసంతృప్తిని మనం పోగొట్టాలి అంటే గనుక ఏం చేయాలనే దాని మీద కూడా వాళ్ళు ఒక ప్లానింగ్‌తో రావటం. ఇంకా సినిమాకు సంబంధించిన 2 సాంగ్స్ ఉన్నాయి. ఒక మాస్ సాంగ్ కూడా ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా దాన్ని అభిమానుల ముందుకు తీసుకొస్తే ఈ నెగటివిటీ కాస్త తగ్గి వాళ్ళని దృష్టి మరల్చే అవకాశం ఉంటుంది కదా అనే ధోరణిలో కూడా మహేష్ బాబు గానీ, నమ్రత, త్రివిక్రమ్ వీళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్ చేసుకున్నట్టుగా కూడా ఒక ప్రచారం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఏదైనప్పటికీ మహేష్ బాబు సినిమా
అంటే కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. పర్టికులర్గా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ అంటే కూడా గతంలో వాళ్ళ కాంబోలో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి అతడు లాంటి మంచి క్లాసిక్ అనేది రావడం జరిగింది, కలేజా లాంటి ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా మహేష్ బాబు ఇమేజ్కు కంప్లీట్ డిఫరెంట్గా మార్చేసి ఆయన మాసీ రోల్లో చూపిస్తున్న క్రమంలో స్టోరీ పరంగా కూడా చాలా కొత్తగా ప్రజెంటేషన్ ఉంటుందన్న క్రమంలో స్వతహాగానే అభిమానులు ఎక్కువ ఊహిస్తూ ఉంటారు. సో ఆ విషయంలో మనం స్పందించాలా లేదా అన్నది టీం మెంబర్లైనా వేరేవారు ఎవరైనా సరే దాన్ని ఎంతవరకు ఇది మనం ఒకవేళ స్పందిస్తే ఇది ఎంత దూరం వెళ్తుందనే విషయాన్ని మైండ్లో పెట్టుకుని దాని గురించి స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ట్రోలింగ్ బ్యాచ్ అనేది గతంలో పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడు విడుదలైనా సరే ఆపోజిట్ హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. సినిమాలో పలానా సీన్ బాగాలేదు, పలానా డైలాగ్ బాగాలేదు, ఇలా చేశారు అని చెప్పేసి. బట్ ఇప్పుడు అలాంటి ఒక ట్రోలింగ్ అనేది పాటల వరకు రావడం అనేది నిజంగా ఇది ఒక చాలా నిరుత్సాహకరమైన విషయం. సినిమాల కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ముందు యాంటీ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సినిమాను ఒక కంటెంట్ను కిల్ చేసే విధంగా ఈ రకమైన సోషల్ మీడియా వేదిక చేసుకుని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడటం మాత్రం అందరికీ ఇబ్బందికరమైన విషయమే. మా సినిమాకి చేశారు కాబట్టి రేపు మీ హీరోకి చేస్తాం అనే ధోరణిలో ఫ్యాన్స్ అంతా కూడా నెగిటివిటీ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరు కార విషయంలో కూడా కొంతమేర నెగిటివిటీ కావాలనే ట్రోలింగ్ చేశారు యాంటీ ఫ్యాన్స్ అనే ఒక ఎక్కువ డిస్కషన్ ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈ విషయంలో టీం మెంబర్స్ మాత్రం ఇక ముందు ఎలాంటి ఏ ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎక్కువగా హైలైట్ చేసుకోకుండా తమ పని తాము చేసుకుపోతేనే బెటర్ అని వాళ్ళొక డిసైడ్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. నాగవంశీ చేసిన ట్వీట్ మొత్తానికి చాలామంది ఫ్యాన్స్ను హర్ట్ చేసింది. ఆయన కొంచెం ఒక మెసేజ్ ఇచ్చి దీన్ని ఎండ్ చేయాలని చెప్పేసి ఆయన ధోరణిలో ఆయన ట్వీట్ పెట్టారు. కానీ ఇది సినిమా రిజల్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఒకవేళ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటే పర్లేదు, ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎలా స్వీకరిస్తారు, దీనికి వెనకాల నాగవంశీ ట్వీట్ కానీ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ కానీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి అనేది మాత్రం మనం జనవరి 12 సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది.